లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. చాలండి. ఈ రోజున మనము మరి యొక్క శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు ఆయన మార్తా మరియల గృహంలో ఆయన చేరినప్పుడు మార్తా ఆయనను ఆహ్వానించింది. యేసు ప్రభు ఒక చిన్న ప్రార్థన కూడిక మార్తా ఇంట్లో పెట్టాడు. కొంతమంది కూర్చొని దేవుని యొక్క వాక్య భాగాన్ని వింటున్నారు. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం వింటుంది. అలాంటి వాతావరణంలో అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే వంటగదిలో నుంచి మార్తా ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ఒక్కతే పాపం పని చేసుకోలేక వారికి ఎలాగ ఆతిథ్యం ఇవ్వాలి అని ఆలోచిస్తూ మార్తా ఆ ప్రార్థన జరుగుతూ ఉంటేనే యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తూ ఉంటేనే మధ్యలో వచ్చి యేసు ప్రభుని ఇలాగ అడుగుతుంది, ప్రభువా, నేను ఒక్కదాన్ని అయిపోయాను, పనులు చేసుకోవడానికి నాకు తోడు ఎవరు లేరు, మరేనేమో నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నావు, కాబట్టి నన్ను ఒక్కదాన్నే విడిచిపెట్టినందుకు మరి నీకు చింత లేదా అని యేసు ప్రభువుని అడుగుతోంది. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు అని అంటే, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గురించి ఏం కలిగి ఉన్నావు? విచారము కలిగి ఉన్నావు. అనేకమైన పనులను గురించి విచారము కలిగి ఉన్నాం. ఈ రోజున మన అంశం పేరేంటంటేనండి విచారము. మన అంశం పేరేంటండి? విచారం. విచారము అనేది ఒక దిగులుకి, చింతకి, అలాగే అన్నిటికంటే ఒక పెద్ద హై స్టేజ్ లాంటిది. మొదటి స్థానంలో ఉండేదే విచారణ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, విచారము, మానవుడు విచారాన్ని కలిగి ఉన్నాడు. గుండెలో దిగులు పెట్టుకొని ఉన్నాడు. అయితే మనిషికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనిషి దేనికి విచారణ పడుతున్నాడో అర్థం కావట్లేదు. దేనికి విచారణ పడాలో తెలుసుకోలేకపోతున్నాడు. అంటే దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు, దేనికి నవ్వాలి, దేనికి నవ్వకూడదు, దేనికి ఏడవాలి, దేనికి ఏడవకూడదు, దేనికి విచారణ పడాలి, దేనికి విచారణ పడాల్సిన అవసరం లేదు, ఈ విషయాలని తెలుసుకోలేకపోతున్నాడు. అసలు మార్తా విచారణ పడాల్సిన అవసరం మార్తది కాదు. అసలు విచారణ పడాల్సిన సంగతులు కాదు. అయినా కానీ మార్తా ఏం చేస్తుంది? విచారణ పడాల్సిన అవసరం లేని వాటి మీద మార్తా విచారణ పడుతుంది, విచారపడుతుంది. ప్రియులరా, మనం కూడా మార్తాలాగా అవసరం లేని వాటి మీద విచారణ పెట్టుకున్నామా? మనం కూడా మార్తాలాగా అనవసరమైన వాటి మీద దిగులు పెట్టుకున్నామా? మనం కూడా మార్తాలాగా చిన్న చిన్న వాటికి, తేలికైన వాటి మీద మనం మనసు పెట్టుకొని అలాగే కూర్చున్నామా, ఆలోచిస్తూ కూర్చున్నామా? మార్తా అయితే అనవసరమైన వాటిని గురించి మార్తా, అనేకమైన వాటిని గురించి మార్తా విచారపడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఇదొక మార్తా విచారం. అయితే కొన్ని అసలైన విచారాలు ఉంటాయి. కొన్ని అసలైన విచారాలు ఉంటాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. ఆ విచారాలు మనం వేటికైతే విచారణ పడాలో వాటికి విచారపడట్లా. కొన్ని సంగతుల గురించి విచారము కలిగి ఉండటం న్యాయమే. అయితే ఈ విచారం ఎవరు పెడతారు అని అంటే, దేవుడు అంటున్నాడు, బాబు అసలుకి ఈ విచారానికి నాకు సంబంధం లేదు నాయన అని దేవుడు అంటున్నాడు. చూడండి, విలాపవాక్యములు 3వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. చాలండి. దేవుడంట
అసలు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్పాలి అని అంటే, నరులకు ఆయన విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. కాబట్టి మనం దేవుడి మీద వేయటానికి వీల్లేదు. నా విచారానికి కారణం నువ్వే ప్రభువా, నీ వల్లే నేను విచారణ పొందుతున్నాను అని చెప్పి మనం దేవుని మీద మన విచారము పెట్టడానికి వీల్లేదు. దేవుడు అంటున్నాడు, బాబు నీ విచారానికి నాకు సంబంధం లేదు, అసలు అది నేను పెట్టింది కాదు. విచారం అనేది అది నేను నీ హృదయంలో పెట్టింది కాదు. మరి ఎవరు పెట్టారో నాకు తెలియదు, సాతాను పెట్టి ఉండొచ్చు, లేదా నీకు నువ్వే విచారాన్ని కలిగి ఉండొచ్చు. హృదయపూర్వకంగా దేవుడు విచారమునైనను బాధనైనను కలుగొచ్చేయుడు. అది దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ విచారం మన హృదయంలో ఉండడం వల్ల 2 నష్టాలు ఉన్నాయి. విచారం మన హృదయంలో కలిగి ఉండడం ద్వారా 2 నష్టాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, చూడండి. మొట్టమొదటి నష్టం ఏంటంటే, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒక నష్టం మనకు కనబడుద్ది. మార్కు సువార్త 4వ అధ్యాయము 18వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతర అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. ప్రియులరా, విచారం వలన కలిగే నష్టం ఏంటంటే, దేవుడి మాటల ద్వారా మనం ఫలించాలి, దేవుని మాటల ద్వారా మనం దీవించబడాలి. దేవుని మాటలు అవి 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను ఫలించి ఆ మాటలను మనల్ని ఆశీర్వదించాలి. కాబట్టి విచారం హృదయంలో ఉన్నప్పుడు ఆ దేవుని మాటలు వెళ్ళవు, ఆ వాక్యాన్ని అణిచివేస్తుంది, ఆ మాటలను అణిచివేస్తాయి. గనుక మనం నిష్ఫలమవుతాం. విత్తనము ఎండిపోద్ది, ఆ మొక్క వాడిపోద్ది. ఆ ముళ్ళ తుప్పలు లాంటి విచారాలు వాటిని, దేవుని వాక్యాన్ని, మన హృదయంలో ఉన్న వాక్యాన్ని అణిచివేస్తాయి. కాబట్టి మొట్టమొదటి నష్టం ఏంటంటే, ఈ విచారం వలన మనము ఫలించలేము, మనము దీవించబడలేము, మనం ఆశీర్వదించబడలేము. ఎప్పుడు? విచారము మన హృదయంలో ఉన్నప్పుడు. మీలో ఎవడు చింతించటం వలన ఏం సాధిస్తాడు? ఒక మూరెడు ఎక్కువైనా తెలుపుని, తల వెంట్రుకల్ని తెలుపుని నలుపుగా కానీ, నలుపుని తెలుపుగా కానీ చేయలేరు. శాస్త్రవేత్తలు ఉన్నారు కానీ పర్మనెంట్గా జుట్టు, తెల్లదయ్యే జుట్టు నల్లగవడానికి ఎవరైనా కనిపెట్టారా అండి? ఎవరు కనిపెట్టలేదు. ఎందుకంటే అది బైబిల్లో ఉంది. యేసు ప్రభువే చెప్పాడు, తెలుపుని నలుపుగా నువ్వు చేయలేవు. అలాగే విచారించడం ద్వారా నువ్వు కనిపెట్టలేవు, విముక్తిని నువ్వు కనిపెట్టలేవు, నిష్ఫలమవుతావు, ఫలించలేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. విచారించడం వలన వచ్చే రెండో ప్రధానమైన నష్టం ఏంటంటే, లూకాసు వార్త 21వ అధ్యాయంలో 34వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభువు యొక్క రాకడ దినమందు మనం గనక ఈ లోక సంబంధమైన విచారాలతో కనుక మనం కూర్చుంటే, మన మనస్సు ఈ భూమి మీద ఉన్నట్టుగా గనక ఉంటే, అది మీకు రాకడలు ఎత్తబడే గుంపులో మీరు ఉండరు. అంటే అర్థం ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. విచారాలు పెట్టుకోకుండా మీరు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ సంతోషంగా, ఆనందంగా గడపండి. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ విచారాలు ఎప్పటి వరకు ఉంటాయి? మహా అంటే మరణం వరకు ఉంటాయి. తర్వాత ఉండవు కదా. మనం ప్రభువు దగ్గరికి వెళ్తాం కదా. కాబట్టి భూమి అశాశ్వతమైంది. కాబట్టి మనము విచారాల గురించి ఆలోచించకుండా, కింద ఉన్న వాటి గురించి ఆలోచించకుండా పైనున్న వాటి గురించి ఆలోచించండి. మీ హృదయములో విచారం వలన ఉంటాయేమో ఆ రాకడ దినమందు జాగ్రత్తగా గమనించు. కనుక విచారం వలన మొట్టమొదటి నష్టం ఏంటంటే మనం ఫలించాం. రెండవ నష్టం ఏంటంటే విచారం వల్ల రాకడలు ఎత్తబడలేము. మన మనస్సు లోక సంబంధమైన వాటి మీదే ఉంటుంది. ఇది విచారం వలన కలిగే రెండవ నష్టం. ప్రియులారా, మరి దేని గురించి మనం విచారించాలి? అయితే మనం విచారించాలి. ఈ లోకం గురించి మనం విచారించకూడదు. అయితే మనం విచారించమని బైబిల్ చెప్తుంది. మరి మనం దేని గురించి మనం విచారించాలో, ప్రధానంగా మనం దేని గురించి ఆలోచించాలో ఒక 2-3 లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా గమనించండి.
మొట్టమొదటిగా అసలు మనం దేని గురించి మనం విచారపడాలో దావీదు భక్తుడు రాస్తాడు. 38వ కీర్తనలో 18వ వచన భాగంలో మనం దేని గురించి విచారణ పడాలో తెలియజేస్తున్నాడు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారణ పడుచున్నాను. చాలండి. మనం దేని గురించి విచారపడాలి అని అంటే మొట్టమొదటిగా మన పాపమును గురించి మనం విచారపడాలి. ప్రియులరా, ప్రధానంగా మన అతిక్రమములను గురించి మనం విచారపడాలి. మన దోషాలను గురించి మనం విచారపడాలి. మనం ఎలుగెత్తి ఏడవాలి. ఎప్పుడన్నా మనం అలా విచారపడ్డామా? ఎప్పుడన్నా మనం అలా పశ్చాత్తాపడ్డామా? ఎప్పుడన్నా మనము అలాగ దేవుని సన్నిధిలో కూర్చుండి మన పాపముల విషయమై మనం విచారపడుతున్నామా? లేదంటే వేరే వాటి గురించి మనం విచారపడుతున్నామా? దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నా పాపమును గురించి నేను విచారణ పడుతున్నాను. విచారపడాల్సిన మొట్టమొదటి లక్షణం, విచారపడాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే మన పాపాలముల గురించి మనము విచారపడాలి. తప్పిపోయిన కుమారుడు అదే కదండి చేసింది. తనన్నీ పోగొట్టుకున్న తర్వాత, ఆ పంది తినే పొట్టు కూడా అతనికి దొరకని తర్వాత అతడు నడుచుకుంటూ తండ్రి వద్దకు వెళ్దామని ఆ దూరదేశం నుంచి తండ్రి దేశం దగ్గరికి ప్రయాణమవుతూ ఆ దారిలో అతడు విచారపడుతున్నాడు. అయ్యో తండ్రి, నేను నీకును పరలోకమునకును విరోధంగా పాపం చేశాను. నేను నీ కూలివాండర్లో కూడా ఉండడానికి యోగ్యుణ్ణి కాదు అని నేను నా తండ్రికి చెప్పుకోవాలి. అంటే అతడు తండ్రికి ఏం చెప్పాలి, తండ్రితో ఎలా సమాధాన పడాలి, తండ్రితో ఎలాగ నచ్చ చెప్పుకోవాలి, తండ్రితో ఎలాగా ఏం మాట్లాడితే తండ్రి దగ్గర ఉండొచ్చు, ఏం మాట్లాడితే ఎలా ప్రార్థన చేసుకుంటే, ఎలా మొరపెట్టుకుంటే ఆయన మళ్ళీ నన్ను చేర్చుకుంటాడు, ఎలాగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆ దారంతా పాపమును గురించి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? విచారపడ్డాడు. గనుక మనం దీని గురించి మనం విచారపడాలి. దేవునితో ఎలా సమాధాన పడాలి అని విచారపడాలి. దేవునితో ఎలా కనెక్ట్ అవ్వాలని విచారపడాలి. దేవునితో మనం ఎలా మాట్లాడుకోవాలన్న విషయం గురించి మనం విచారపడాలి. అంతేకాని దేవుని మిగతా విషయాలలో మనం విచారపడాల్సిన అవసరం లేదు. సుంకరి అదే కూడా చేశాడు. పరిసయుడు లోపలికి వెళ్ళాడు, సుంకరి బయట ఉన్నాడు. సుంకరి బయట ఉండే, అయ్యా ప్రభువా, పాపినైనా నన్ను కరుణించుమని విచారపడ్డం మొదలుపెట్టాడు. పడదు. పాపాతురాలైన స్త్రీ అదే విచారము ఆవిడ యేసుప్రభు పాదాల దగ్గరకు చేర్చింది. జక్కయిలో ఒక్కటే విచారము, తన పాపమును గురించిన విచారము అతన్ని యేసుప్రభుని ఇంట్లోకి తీసుకొని వచ్చేలాగా చేసింది. గనుక మనము మన పాపమును గురించి మనము విచారపడాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గనుక ప్రియులారా, మన పాపమును గురించి మనము విచారపడాలి. విచారపడాల్సిన వాటి గురించి విచారపడకుండా అసలు విచారణ పడని వాటిని గురించి మనం విచారణ పడుతున్నాం. ఒకసారి యోనా అనే ఒక దేవుని సేవకుడు బైబిల్లో ఉన్నాడండి. యోనాని నీనెవే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తాడు. దేవుడు బుద్ధి చెప్పి యోనాని ఆ నీనెవే పట్టణానికి తీసుకుని వస్తాడు. 40 దినాలు ప్రయాణం అంతా నీనెవే పట్టణానికి యోనా ఒక్కరోజులో సువార్తను ప్రకటిస్తాడు. రాజు పశ్చాత్తాపడతాడు. నీనెవే రాజు, ప్రజలందరూ తమ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడతారు. ఇక దేవుడు ఆ పట్టణానికి చేయాలనుకున్న నాశనం చేయకుండా ఆ పట్టణాన్ని రక్షిస్తాడు. ఆ పట్టణం ఎప్పుడెప్పుడు నాశనం అయిద్దా అని యోనా కోరిక. యోనా దూర ప్రాంతంలో నించొని ఆ పట్టణం వైపు చూస్తూ ఉన్నాడు. ఉదాహరణకి యోనా ఎలా ఉన్నాడంటే, గుణదల కొండ ఎప్పుడన్నా ఎక్కారా? పర్లేదు, నేను చెప్పండి. గుణదల కొండ ఎక్కి చూసారా? మంచోళ్ళు ఒప్పుకున్నారు మీ అతిక్రమాల్ని. గుణదల కొండెక్కినప్పుడు మన విజయవాడ మొత్తం కనబడుద్ది. ఎదురుగా ఉన్న కృష్ణానది కనబడుద్ది, సింగనగర్ కనబడి మొత్తం లైట్లన్నీ కనబడతా ఉంటాయి. అంత దూరం యోనా వెళ్ళి ఆ నీనెవే పట్టణాన్ని చూస్తున్నాడు. ఆ పట్టణం ఎప్పుడెప్పుడు నాశనం అయిద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే అతడు ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఆ చెట్టు ఒక్క రోజులో
అతనికి పెరిగి నీడనిచ్చేసింది. ఆ చెట్టు పేరేంటో చెప్పగలరా? సొర చెట్టు. ఆ చెట్టు నీడనిచ్చింది. సాయంత్రానికి ఆ చెట్టు ఏమైంది అని అంటే ఆ చెట్టు వాడిపోయింది. సాయంత్రానికి ఆ చెట్టు ఎండిపోయింది. ఆ నీడ మొత్తము పోయింది. అప్పుడు యోనా ఏం చేశాడనంటే విచారపడటం మొదలుపెట్టాడు. ఏంటి ఈ చెట్టుని ఒక్కరోజు చెట్టుని ఇది నీడనిచ్చింది, ఈ చెట్టు ఏంటి అయిపోయింది, నీడనిచ్చే చెట్టుని గురించి విచారపడుతున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి ఒక మాట చెప్తాడు. చూడండి, యోనా గ్రంథంలో 4వ అధ్యాయము, యోనా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు చెప్తాడు, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టుని గురించి Bluetooth mode. ఈ సొర చెట్టుని గురించి నీవు కోపించుట న్యాయమా? యోనాని అడుగగా యోనా, నా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడుమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనెవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చును. ఇక్కడ చూడండి, యోనా దేని గురించి విచారపడుతున్నాడంట? సొర చెట్టు గురించి విచారపడుతున్నాడు. దేవుడు దేని గురించి విచారపడుతున్నాడు? 120,000 మంది ప్రాణాల గురించి విచారపడుతున్నాడు. 120,000 ఆత్మలు నశిస్తాయి. ఆత్మలు చనిపోతే నరకానికి వెళ్తాయి. ఆత్మల గురించి 120,000 ఆత్మల గురించి దేవుడు ఆలోచిస్తూ ఉంటే, దాని గురించి విచారపడతా ఉంటే యోనా దేని గురించి విచారపడుతున్నాడు? సొర చెట్టు గురించి విచారపడుతున్నారు. దాని గురించి విచారణ మొదలైంది. మనం కూడా అంతే, విచారపడాల్సిన వాటి మీద విచారపడం, చెట్టుల మీద పొట్ల మీద విచారపడతా ఉంటాం. ఒకసారి ఒక మామగారి దగ్గరికి వెళ్ళా, తెలిసిన ఆవిడ దగ్గరికి. ఉదయం పూట వెళ్ళి పలకరించా, దిగులుగా ఉంది. రెండో రోజు కూడా వెళ్ళి పలకరించా, ఇంకా దిగులుగా ఉంది. మూడో దినాన వెళ్ళాను. ఆమె అర్థమై నాకు ఆమె ఏదో దిగులుగా ఉంది, ఏదో విచారంతో ఉంది అని చెప్పేసి ఆవిడని అడిగా ఉండబట్టలేక. మా అమ్మ, ఏంటి నువ్వు నీ విచారమునకు కారణం ఏంటి అని అడిగా. అప్పుడు ఆవిడ విచారం సంగతి ఏంటో చెప్పింది. ఏం చెప్పిందంటే, ఏం లేదయ్యా, 3 రోజుల క్రితము స్టోర్ బియ్యం కొంటాను ఒకడు కేకలేస్తూ వచ్చాడు. సరే అని వాడిని ఇంట్లోకి రానిచ్చా. 6 నెలల నుంచి దాచిపెట్టానయ్యా స్టోర్ బియ్యం 6 నెలల నుంచి దాచిపెట్టిన ఆ బియ్యం మొత్తము వాడు కేజీకి 10 రూపాయలు చొప్పున కొంటానన్నాడు. సరే అని వాడికి అమ్మాను. డబ్బులు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. తీరా లెక్కేసుకుంటే వాడు 10 రూపాయల చొప్పున ఇవ్వలేదయ్యా, 5 రూపాయల చొప్పున ఇచ్చాడయ్యా. ఎంత మోసమయ్యా, ఎంత దగా అయ్యా, ఎంత కుట్ర అయ్యా. వాడు వెన్నుపోటు పొడిచాడయ్యా. వాడిని నమ్మి నేను మోసపోయా. నేనయ్యా అసలు ఎప్పుడెప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నా, బయట వరండాలో కుర్చీ వేసుకొని. వాడు రాకపోడా, ఎంత నష్టమయ్యా అసలుకి అని చెప్పి 3 రోజుల నుంచి దేనికోసం విచారపడుతున్నామా? స్టోర్ బియ్యం కోసం, 5 రూపాయల కోసం విచారపడుతుంది. దానికోసం విచారపడేది. ఇంకొక సహోదరి ఫ్లిప్కార్ట్లో ఏదో డ్రెస్ బుక్ చేసిందంట. అందులోనేమో ఆ ఫోన్లో చూస్తే మెలమెలా మెరిసిందంట ఆ డ్రెస్సు. కానీ వచ్చేసరికి దాని రంగు మారిపోయిందంట. అన్నీ రిటర్న్ పంపించవచ్చు కానీ ఏమో బుక్ చేసిందే రిటర్న్ పంపించడానికి వీల్లేదంట. అది దాని మీద రాశాడంట, నో రిటర్న్స్ అని. దీని మీద దాని గురించి ఆ అమ్మాయి పాపం విచారణ పడడం మొదలుపెట్టింది.
భర్తకు అన్నం కూడా పెట్టకుండా ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. అది అట్లాగనే రిటర్న్ పంపించాలని. దాని గురించి విచారపడేది. దేని గురించి మనం విచారపడుతున్నా? యోనాలాగా చెట్ల గురించి, పుట్ల గురించి, బట్టల గురించి విచారపడుతున్నా. దేవుడు అంటున్నాడు, అసలు యోనా నువ్వు దేని గురించి విచారపడాలి? నీకు అసలు అర్థమవుతుందా? చెట్టు గురించి నువ్వు విచారం పడేది, ఆత్మల గురించి విచారపడు. నశించుచున్న ఆత్మల గురించి విచారపడు, ఆశ్చర్యపడు. గనుక రక్షణ లేదు మన కుటుంబస్తులకి, వాటి గురించి, మన రక్త సంబంధికులకు రక్షణ లేదు. వాటి గురించి నువ్వు విచారపడు. రక్త సంబంధికులు విచారపడు. నెహమ్యాని అదేగా అడుగుతాడు. నెహమ్యా మొహం బాగోదు. నా రాజు అడుగుతాడు. చూడండి, నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయం అనుకుంటా. నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున, చదవండి, మీరు చదవండి ఆ 2 వచనాలు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 25వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా, నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునని రాజుతో అండిని. ఇక్కడ చూడండి, నెహెమ్యా రక్త సంబంధికులైన ఇశ్రాయేలీలు వాళ్ళు బంధించబడ్డారు. వాళ్ళ పట్టణం కాల్చబడింది, దేవాలయము కూల్చబడింది, అక్కడున్న పరిస్థితులన్నీ కూడా పాడైపోయినాయి. అప్పుడు నెహెమ్యా కూర్చుండి విచారపడడం మొదలుపెట్టాడు. ఉపవాసాలతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రియులరా, అప్పుడు రాజుతో అంటున్నాడు, నెహెమ్యా నీ ముఖం అలాగుందేంటి? నెహెమ్యా ముఖం బాగలా, విచారంతో ఉంది. రాజు కనిపెట్టేశాడు. నెహెమ్యా ఒక రాజు దగ్గర పనిచేస్తున్నాడు. ఆ రాజుకు ద్రాక్షారసం అందించేవాడు. ఆ రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా నీ మొహం ఎలాగుందేంటి అని అంటే, నువ్వు విచారంతో ఉన్నావేంటి అని అడిగితే, అయ్యా నా రక్త సంబంధికులైన ఇశ్రాయేలీల పరిస్థితి బాగాలేదు, వాళ్ళు నశించిపోతున్నారు, గనుకనే నేను విచారపడుతున్నాను. కనుక మనం దేని గురించి విచారపడాలి అని అంటే, మన రక్షణను గురించి, మన సహోదరుల రక్షణను గురించి, మన రక్త సంబంధికుల రక్షణను గురించి విచారపడాలి. రాత్రి ఒక చోట ప్రార్థనకి వెళ్ళానండి. వాక్యం అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆవిడ పరిచయం అయ్యి తనకున్నటువంటి కష్టాల గురించి చెప్పుకుంటుంది. ఒకే ఒక్క కూతురు అంట ఆమెకి. అల్లుడి యొక్క పరిస్థితి బాగలేదంట. ఇష్టానుసారంగా అల్లుడు జీవించేవాడంట. అయితే ఆ అల్లుడు తన ఇష్టానుసారంగా జీవించి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. కాలుని తీసేశారు. మరి షుగర్ వలనో దేని వలనో కాలుని గవర్నమెంట్ హాస్పిటల్లో కాలు లేకుండా తీసేశారు. ప్రార్థన చేయ నా అల్లుడి కోసం అని అడిగింది. సరేనమ్మా ప్రార్థన చేస్తాను అని చెప్పాను. వెళ్ళేటప్పుడు మరలా నన్ను వెనక్కి పిలిచి ప్రార్థన చేయి ఖచ్చితంగా అనింది. ఖచ్చితంగా చేస్తానమ్మా, మీ అల్లుడు మరలా స్వస్థత కావాలని ప్రార్థన చేస్తానండి. దానికి ఆవిడ ఏం చెప్పిందనంటే, స్వస్థత కోసం నేను నిన్ను ప్రార్థన చేయమల్లా, నా అల్లుడు రక్షణ కోసం ప్రార్థన చేయమనింది. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దానికోసం ప్రార్థన చేయండి. నా కోరిక ఒక్కటే, నా అల్లుడు రక్షణ పొందాలి. ఈ విచారం మనకుందా? ఆ విచారం లేదు. కనుక రక్షణ గురించి మనం విచారపడాలి. నశించున్న వారి గురించి మనము విచారణ పడాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా మన పాపమును గురించి మనం విచారణ పడాలి. అంటే మన వ్యక్తిగతమైన రక్షణ గురించి మనం విచారపడాలి. ఇతరుల యొక్క రక్షణ గురించి కూడా మనము విచారపడాలి. ప్రియులరా, విచారాన్ని, అది ఎలాంటి విచారమైనా సరే
దేవుడు తొలగించే దేవుడు. ఎలాగా ఆయన తొలగిస్తాడో ఒక 3 రెఫరెన్స్లు చూపించి నేను ముగించేస్తాను. చూడండి, ఈ విచారం మనకు తొలగిపోవాలి అని అంటే కీర్తనాకారుడు 94వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 94వ అధ్యాయం 19వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం చెప్దామా అండి. హల్లెలూయా. విచారాన్ని తొలగించే మార్గం ఒకటి ఉంది. అదేంటంటే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారే ఆయన ఆదరణకర్తగా ఆయన తన ఆత్మను మన మధ్యలోనికి పంపించాడు. విచారాన్ని ఎవ్వరు తీసేయలేరు. ఏ వ్యక్తి, నీ అక్క చెల్లెలను కానీ, నీ అన్నదమ్ములు కానీ, రక్త సంబంధికులను కానీ, ఈ విచారాన్ని నీ హృదయంలో, నీ అంతరంగంలో ఉన్న విచారాన్ని ఎవరు తీసేయలేరు. విచారాన్ని తీసివేసే ఒకే ఒక్క మార్గం ఏంటంటే దేవుడిచ్చే గొప్ప ఆదరణ మన హృదయాల్లో విచారణ తొలగజేసి నెమ్మది కలుగజేస్తుంది. కనుక దేవుడిచ్చే ఆదరణ మనకు ఆ విచారాన్ని తీసివేస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండవ మాట, విచారం ఎలా తొలగిపోతుంది అని అంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో 25వ వచన భాగంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మన విచారం తొలగించుకునే మార్గం 25వ వచనంలో, నీ హృదయంలోని విచారము వాని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. దేన్ని సంతోషపెడుతుంది? దయగల మాట అంట దాన్ని సంతోషపెడుతుందంట. దేన్ని సంతోషపెడుతుంది? మరలా చదువుదామా? నీ హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. అంటే నువ్వు దేన్నైతే విచారణ పడుతున్నావో, దేని విషయమైతే విచారణ పడుతున్నావో, ఆ విచారణ దగ్గరికి దేవుని మాట వస్తే ఆ విచారముని ఆ దేవుని మాట సంతోషపెడుతుంది. కనుక దేవుని మాట, దేవుని వాక్యం విచారణని విచారమును తొలగించేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యము మనం ధ్యానించినప్పుడు, దేవుని వాక్యము మన హృదయంలో అంగీకరించినప్పుడు ఆ వాక్యము మన హృదయంలో ఉన్న చీకటిని వెలుగుగా చేస్తుంది, వెలుగును పుట్టిస్తుంది. ఆ మాట మనకు సంతోషాన్ని కలుగుజేస్తుంది, విచారాన్ని తీసివేస్తుంది. అందుకని బట్టి ఒక పాట పాడతాం, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చును. విచారాన్ని తీసివేసి నెమ్మదినిస్తుంది ఆయన వాక్యం. కనుక విచారము తొలగిపోతుంది. ఇర్మియా గ్రంథంలో ఆఖరి మాట చదువుకొని మనం ముగించేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచన భాగంలో విచారం పోయే మార్గం. 31వ అధ్యాయం 13వ వచనంలో, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగుజేతును. గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. విచారం పోయే మూడో మార్గం ఏంటంటే దేవుడే కొట్టేసేస్తాడు. దేనికి స్తోత్రం చెప్దామా అండి. హల్లెలూయా. విచారమును కొట్టివేయట ద్వారా విచారం వెళ్ళిపోతుంది. చీపురుతో ఊడ్చేసినట్లుగా విచారాన్ని దేవుడు ఊడ్చేస్తాడు. నీళ్లతో కడిగినట్లుగా విచారాన్ని దేవుడు తన రక్తంతో కడిగేసేస్తాడు. విచారాన్ని దేవుడు కొట్టివేయటం ద్వారా ఆ విచారం మనలో నుంచి పోతుంది. మరి ఎంతసేపట్లో కొట్టేస్తాడు దేవుడు? ఎంతసేపట్లో కొట్టేయగలనే విచారాన్ని? విచారం ఆయన ఏం చేస్తాడనంటే కొట్టివేస్తాడు. అది ఎలాంటిదైనా సరే, అది ఎంత పెద్దదైనా సరే, అది ఎంత బలమైనదైనా సరే ఆయన కొట్టివేయగలడు, విచారాన్ని కొట్టివేయగలడు. గనుక ప్రియులరా, సిలువలో పాపం మాత్రమే కాదు కొట్టివేయబడింది, సిలువలో రోగం మాత్రమే కాదు కొట్టివేయబడింది, కల్వరి సిలువలో విచారణ కూడా కొట్టివేయబడింది. కాబట్టి సిలువలో కొట్టివేయబడింది. సిలువ దగ్గరికి రా, దేవుడు విచారాన్ని కొట్టివేస్తాడు. ప్రియులరా, మన హృదయంలో మానని వేదనలు ఆయన కొట్టివేస్తాడు. కాబట్టి దేవుడు విచారణ కొట్టివేసి అది కన్యకలకైనా, చిన్నపిల్లలకైనా, యవనులకైనా, వృద్ధులకైనా, వృద్ధాప్యంలో ఉన్న విచారణ అయినా సరే కొట్టివేస్తాడు. కాబట్టి దేవుడు వృద్ధులకైనా సరే విచారాన్ని తీసివేసే దేవుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మార్తాతోటి
దేవుడు చెప్తున్నాడు, మార్త నువ్వు అసలు పెట్టుకోవాల్సిన విచారణ ఇది కాదు, నీవు అనేకమైన సంగతులను గురించి నీవు విచారణ కలిగి ఉన్నావు. అవసరమైంది ఒక్కటే, దాన్ని గురించి విచారణ పడు. మనకు అవసరమైంది రక్షణ, అది లేకపోతే అప్పుడు విచారణ పడు, ప్రభువా నన్ను రక్షించమని. ఇంకా మిగతా అవన్నీ నువ్వు విచారణ పడాల్సిన అవసరం లేదు. కనుక అవసరమైన దాని గురించి మనం విచారణ పడదాం, దేవునితో సమాధాన పడదాం. దేవుడు మన విచారాలని కొట్టివేయునుగాక. ఆమేన్.